అది మీరు గుంజుకోడి పగలగొట్టి ఊడగొట్టే ఆట కాదు, భగవంతుడు ఆడుకునే ఆట ఇది. కింద స్వామివారి దగ్గర నుండి వచ్చిన ఆట కాబట్టి కింద రాదమ్మా ఎవరే కానీ జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ అయ్యవారి కల్లా మీరు తీసుకోకూడదు, మళ్ళీ చెప్తున్నా అయ్యవారి కల్లా వేస్తే మీ కళ్ళు వేస్తారు. అయ్యవారి కల్లా వేస్తే మళ్ళీ ఇక్కడ అయ్యవారికి వేయాలా, అయ్యగారి దగ్గర ఎందుకు వస్తారు, అయ్యగారికి వేయాలి మీ దగ్గరికి వేస్తే మళ్ళీ అయ్యగారికి వేయాలా. కింద పడరాను, జాగ్రత్త పట్టుకోవాలా. అయ్యగారి దగ్గరికి వెళ్ళాలా, అక్కడి నుండే మీ దగ్గరికి ఆశీర్వాదం. గట్టి తీసుకెళ్ళా, లాస్ట్కి వస్తే గట్టి తీసుకెళ్ళా. అందరూ నిదానంగా అందరికీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి అందరికీ వేస్తారు. ఒక్కోరుగా గుంపులుగా వస్తాయి. కింద వేద్దండి, కింద వేద్దండి. మధ్యలో చేతులు పెట్టాకండి, వేరు దొరుకుతావాలి లేదండి అయ్యగారికి. అయ్యగారి దగ్గర గట్టి తీసుకెళ్ళా, కింద వేరారు. గట్టిగా పైకి అందరి దగ్గరికి వస్తారు. నిదానంగా ఓటు కొట్టుకొని వేస్తాడు. ఇలా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అయ్యగారి దగ్గరికి ఆడున్నాడు. అయ్యా ఆ పక్కకి ఏంటి అన్న రవి గారి దగ్గరికి అట్లా గట్టిగా వేస్తే అయ్యగారి దగ్గరికి వస్తారు. అందరూ పట్టుకోండి, ఒక్కరు లేదనుకోకుండా. ఈ పక్క వేసి అట్లా లోపల ఉండే బ్రాహ్మణులు కూడా బయటకు రావాలా. కొన్ని నిమిషాలు లోపల ఎవరిని లోపలికి రానివ్వదు, బయటకు రావాలా. మహేష ఉన్నది మొక్కొని రాండి, గంతి తీసుకొని బంతి ఆట ఆడతారు. స్వాములు ఈ మూలకేళ్ళయ్యా అయ్యా అట్లా లాస్ట్ రోజు ఈ మూలకేళ్ళయ్యా అట్లా అజ్ఞానికల్లా అందరికీ వెళ్ళండి. ఒకరికి గట్టిగాయండి అది అక్కడే వేయ ఆ పక్కకి. స్వామి మహేష్ బయటికి రావాలా, బంచాట ఆడతాడు భగవంతుడు. ఒకసారి మీరు కూడా